కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఒక్కో స్థానం నుంచి 3-4 పేర్లను హైకమాండ్ కు బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపించనుంది. ఢిల్లీలో తెలంగాణ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీకి సంబంధించి కిషన్ రెడ్డి నివాసంలో భేటీ జరిగింది. దీనికి సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ చంద్రిక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఉదయం 8 గంటలకు తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కొనసాగింది. సమావేశానికి ఈటల రాజేందర్, డికే అరుణ, జితేందర్ రెడ్డి, అదేవిధంగా గరికపాటి మోహన్ రావుతో పాటు బండి సంజయ్, లక్ష్మణ్ సైతం కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాల్లో ఆశావాహుల జాబితాకు సంబంధించిన కమిటీపై చర్చ జరిగింది. ఎవరు ఇప్పటివరకు ఆశావాహులు సిద్ధంగా ఉన్నారు పోటీ చేసేందుకు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారి యొక్క ఇతర అంశాలన్నింటినీ కూడా చెక్ చేశారు. ఒక్కో స్థానం నుంచి 3-4 పేర్లను కేంద్ర పార్టీకి ఈ రోజు పంపనట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఒక్కో కాన్స్టిట్యున్సీ పోటీ అభ్యర్థులు ఎక్కువగా ఉంటే వారి నుంచి దరఖాస్తులు ఇప్పటి వరకు 3 పేర్లను అయితే ఫైనల్ చేశారు. అట్లా 17 లోక్సభ స్థానాలకు 3 పేర్ల చొప్పున అందరి పేర్లను కూడా తీసుకొని కేంద్ర అధిష్టానానికి దీనికి సంబంధించిన కమిటీకి సంబంధించిన పేర్లను కూడా ఇవ్వబోతున్నారు. ఇక త్వరలో కేంద్ర ఎన్నికల సెంట్రల్ సంబంధించి బీజేపీ పార్లమెంట్ బోర్డు దాకా సమావేశం అయితే ఆ సమావేశంలో పేర్ల పైన ఫైనల్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో కసరత్తు చేయాలి, అభ్యర్థులు గెలిచే అభ్యర్థులకి ఈసారి సీట్లు కేటాయించాలన్నది కూడా భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది. అందులో భాగంగానే వివిధ ప్రాంతాలకు సంబంధించిన నేతలతో పాటుగా ప్రధానంగా అత్యధికంగా పోటీ ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ సీనియర్ నేతలంతా కూడా పోటీ పడుతున్నారు. మల్కాజిగిరికి సంబంధించి ఈటల రాజేంద్ర పేరు వినిపిస్తుంది. అక్కడ ఇప్పటికే పార్టీకి సంబంధించి సీనియర్ నేత మురళీధర్ రావు పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా ఇక మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించి జితేందర్ రెడ్డి పేరుతో పాటు డికే అరుణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇట్లా కొన్ని కాన్స్టిట్యున్సీలలో సీనియర్ నేతలు ఇద్దరు అప్లై చేసుకోవడం, ఆ నేతలకు ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశంలో కూడా అధిష్టానమే నిర్ణయం తీసుకోబోతుంది. అందులో భాగంగానే ఈ రోజైతే ఒక సమావేశం నిర్వహించారు. సుదీర్ఘంగా నేతలు వారి మధ్య ఉన్న అభిప్రాయాల అంశాలు కావచ్చు, పార్టీకి ఎవరెవరు అప్లై చేసుకున్నారు, వారి యొక్క జాబితా అంశం కావచ్చు, వీటన్నిటిపైన అయితే చర్చించారు. త్వరలో అధిష్టానానికి అయితే ఈ లిస్టు సంబంధించిన అంశాన్ని పంపనుంటూ తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం అయితే సమావేశం ముగిసింది. విజయచంద్రిక.